అమ్మాయికి నాకైతే ఈరోజు ఖాళీ టైం దొరికింది. బ్లౌజులు కుట్టిస్తే సరిగ్గా కుదురుతలేవు. ఎందుకంటే చెప్పనా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుడతారు. ఎట్లా అంటే వాళ్ళకు పైసలు రావడమే చూస్తారు, మంచి కుదిరిందా లేదా అని కూడా చూడరు. అయితే నాకు అడ్డం వేయదు. ఎప్పుడైనా బ్లౌజ్ అడ్డం వేయకపోతే మాత్రం జాకెట్ బాగా కుదురుతుంది. పేలికలు పడతాయి, ఎవరికైనా ప్రతి మనిషికి పేలికలు పడతాయి. కాకపోతే పడ్డా సరే కానీ అడ్డం వేయద్దు. జాకెట్ మాత్రం నిలువులో తీసుకోవాలి ఎప్పుడైనా. అందుకనే నాకు అయితలేదు కదా అని చెప్పి నేను కట్ చేసుకుంటున్నాను. నాది గుడ్డి కటింగ్ అనమాట. అంటే టేపు పెట్టి కోడుస్తా. కాకపోతే అంజాది మీద పెడతా కాబట్టి నాకు ఎట్లయినా జాకెట్ భలే కుదురుతుంది. కాకపోతే మీరిగిన అట్లనే కుట్టుకోవాలనే చూసుంటా. కాకపోతే మంచి కుట్టాలి, ఏదైనా కొంచెం లేట్ అయినా సరే కానీ మంచి కుట్టుకోవాలి. కుట్టుకుంటే ఏమవుతుందంటే గిరాక్ మస్తు వస్తుంది. నేను అప్పట్లో బ్లౌజ్ కుట్టినప్పుడు ఎంత ఉంటుండే తెలుసా, 50 రూపాయలు ఉంటుండే. 50 రూపాయలు అయితే 4 జాకెట్లు కుడుతుంటే, 4 జాకెట్లు కుడితే ఎంత వస్తుండే తెలుసా, 200 వస్తుండే. అబ్బా 200 అబ్బా ఎంత గ్రేటో అనుకుంటుంటే, ఇప్పట్లో జాకెట్ కుట్టించుకోవాలంటే ఎంత అవుతుంది తెలుసా, 350, 400, 500 అవుతుంది. అయినా కరెక్ట్ కుదిరిసిన కొంతమంది ఉంటారు, కుదిరిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో మిషన్ ఉందనుకో, ఒక జాకెట్ కుట్టేసుకోవాలన్నా 20 రూపాయలు తీసుకుంటారు. ఏదానికన్నా కుట్టేసుకోవాలన్నా అన్నిటికీ పైసలేదు. కాబట్టి మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుందని, మీరు అట్లనే చేసుకోవాలని, ఇంచుమించు చేసుకోవాలని చెప్తుంటాను నేను. ఎందుకంటే మంచిగా ఉంటుంది మన పని మనం చేసుకుంటే. ఇప్పుడు జాకెట్ చీర ఉందనుకో, ఇప్పుడు వాళ్ళు వేరే దగ్గరికి పోయినామనుకో, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఇయ్యరు మన టైంకో. ఏమిందంటే వాళ్ళకి ఎన్నో ఉంటాయిలే, మన బ్లౌజ్ ఒకటే ఉంటుంది కదా, మన సొంటలు ఎంతోమంది ఉంటారు. కాబట్టి మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. 4 రూపాయలు ఇంకేసుకోవచ్చు. వేస్ట్ ఖర్చులు చేయొద్దు. ఇది కుట్టినాక నేను ఎట్లా కుట్టినా మళ్ళీ చూపిస్తాను. అయితే నేను మిషన్ నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. నేర్చుకొని ఏం చేసిన అంటే వదిలేయలేను వాటిని అన్నీ. ఒకటి ఇట్లా పైల్ లాగా తయారు చేసిన, అవి ఎట్లా తయారు చేసినో ఎట్లా ఉందో మీకు చూపిస్తాను చూడండి. అయితే నేను అప్పుడు కుట్టినప్పుడు నేర్చుకున్న బ్లౌజులు ఏంటంటే ఇట్లా చేసిన, ఎందుకంటే గుర్తుంటుంది కదా, మనం చేసిన పని మనకు గుర్తుండాలి. తర్వాత ఈ ఫ్రాకు, దీని మీదకి ఇది బ్లౌజు చిన్న అప్పుడు కుట్టినప్పుడు. తర్వాత ఇగో దీనికి ఇది కుట్టి దీనికి ఇట్లా ప్యాక్ చేసిన. తర్వాత ఇగో ఈ క్రాస్ రంగులు ఈయన కుడతాను. తర్వాత ఇగో ఫ్రాకు ఎంత ముద్దు కుడుతుంటాను అంటే ఇప్పటికీ కుడతా నేను. కాకపోతే ఇప్పుడు ఇక పని బిజీగా ఉన్నాను కదా, అయినా మా పాప కూడా పెద్దగానే అయింది. ఇగో ఇట్లా ప్రతిదీ ఇట్లా కుట్టి పెట్టిన. ఇగో డ్రెస్సు, పంజాబ్ డ్రెస్సు, దీనికి మీరికి పాయింట్ ఇట్లా. ఎందుకంటే గుర్తుంటాయి, మనము ఎన్ని కోట్లున్నా ఏమున్నా గుర్తుండవు. మనం చేసిన పని మాత్రం పక్కకి గుర్తుండాలి. ఇగో ఇట్లా కుట్టిన పంజాబ్ డ్రెస్సులు ఇవన్నీ ఫ్రాకులు ఈయన ఇట్లా ఎట్లా అంటే చాలా ఇష్టం నాకు. ఏదైనా కానీ గుర్తింపు ఉండాలి ఏది చేసినా మనం. ఇగో ఇట్లా కుట్టిన, ఇగో ఇట్లా కుట్టి, ఇగో ఇవన్నీ ఇట్లా పెట్టిన పంజాబ్ డ్రెస్సులు కానీ ఇగో ఇట్లా కుట్టేసి, ఇగో ఇట్లా కుట్టి ఇగో ఇవన్నీ పెట్టిన. ఎందుకంటే మనకి ఇట్లాంటి గుర్తింపులు ఉంటాయి. ఏంటంటే మనం ఎన్నో ముసలమైనా సరే కానీ అరే నేను ఇప్పుడు నేర్చుకున్నా కదా, ఇట్లాంటివి ఉంటాయి. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయో వినా కామెంట్ చేయండి. తర్వాత నేను కోవైట్లో ఫోటోలు గిన మస్తు దిగిన, కోవైట్లో ఉన్నప్పుడు దిగినాను. దిగి ఎందుకు దిగిన అంటే చెప్పనా, దిగిన తర్వాత కాకపోతే ఏంది ఇట్లా దిగి పోయిన ఆదానికి అంత సీన్ ఉన్నది, చదువుకున్నలే ఓలేరు ఈ రోజులలో ఆమె పోయినా అంటారు కదా, అట్లాంటిది వద్దులే అని నేను ఎంతో కష్టపడి ఫోటోలకు అడిగిపించుకొని చీర దాంట్లో పెట్టుకొని తీసుకొచ్చిన. అవి ఒక రోజు ఎప్పుడైనా మీకు నాకు ఖాళీ టైం దొరికింది అనుకో, మీకు అవి కూడా షేర్ చేశాను చూడండి. చూసి కామెంట్ చేద్దరు కానీ. అయితే అది ఆ ఫోటోలు గిన కావాలంటే కామెంట్ చేయండి. నేను ఎట్లెట్లా దిగినా, ఏమేమిది, అక్కడ ఎట్లున్నాను, 3 సంవత్సరాలలో ఎట్లున్నా ఏంది అనేది మీరు కామెంట్ చేయండి. నేను పెడతాను ఫోటోలు కానీ, నేను అన్నీ పెడతాను చూడండి. ఏదైనా గుర్తింపు ఉంటుంది. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా గుర్తుండదు. మనం చేసిన పనులు గుర్తుంచుకోవాలి. మనం ఎవరన్నా మనకు ఆకలితో ఉన్నామనుకో, సగం రొట్టి ఇచ్చి చెంబడి నీళ్ళు ఇచ్చిననుకో, అది జీవితాంతం గుర్తుంటుంది. మనం ఉన్నన్ని రోజులు గుర్తుంటుంది. ఈ రోజులలో అట్లా లేదు కానీ అట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. మనము మంచిగా లేనప్పుడు ఎట్లున్నాము, మనం మంచిగా అయినాము ఇంకా ఎట్లున్నాము అనేది అది మనకు పక్కా గుర్తుందనుకో, మనం మంచిగా ముందుకు వెళ్తుంటాము. ఎప్పుడైనా ఎవరన్నా ఏది ఉన్నా కానీ మంచిగా ఉన్నప్పుడు అందరు మాట్లాడతారు, మంచిగా ఉన్నప్పుడు అందరికి దగ్గర తీస్తారు. మంచిగా ఉన్నప్పుడు దగ్గర తీయడం కాదు, ఆపత్తులు ఆదుకున్నాడు ఉంటే దేవుడు తెలుసా, దేవుడితో సమానము. ఏంటంటే మంచోళ్ళకి ఎట్టకంటే ఆపత్తులు ఉన్న ఆదుకోవాలని గుర్తు పెంచుకుంటాడు. ఎప్పుడైనా మర్చిపోడు. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎట్లుంటుంది అంటే చెప్పనా. కాకపోతే మనల్ని ఆపత్తులు ఉన్నప్పుడు ఇట్లా ఆదుకుండు కదా అనేది గుర్తు మాత్రం మైండ్ మస్తుంటుంది. అట్లాంటి సాయాలు ఎవరైనా చేయొచ్చు కానీ ఉన్నోళ్ళకి కాకుండా లేనోనికి ఇంత పిడికాడు అన్నం పెడితే అది జీవితాంతం గుర్తుంటుంది. అదిగి నా కష్టంలో ఉన్నోని నేనైతే ఎవరికన్నా ఆదుకోవాలంటే కష్టంలో ఉన్నోని అయితే దగ్గర తీస్తాను కానీ మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే నేను ఓను. మీకేమైనా తేడా కనిపిస్తున్న మాటలలో కామెంట్ చేయండి. అయితే జాకెట్లు
మనం కుట్టుకుంటే ఆ సంతోషం అలాగుంటుంది. తర్వాత ఏంటంటే మనము ఊరికే పోయి జాకెట్ కుట్టినావా అని అడగనీకి ఉండదు. మనం కుట్టినామంటే పక్కలకి కూడా తెలియదు ఏ చీర కొనుక్కున్నాము, ఏ జాకెట్ కుట్టించుకున్నాము అనేది. కాకపోతే నేనైతే ఎప్పటికైనా సరే జాకెట్ కుట్టుకోవడం అంటే నాకు ఇష్టం చాలా. ఎందుకంటే ఇప్పుడు నా జాకెట్ నేను కుట్టుకున్నాను ఎంతసేపు కాదు, తన పని తను వేసుకోవడంలో అది ఆనందం అలాగనే ఉంటుంది. కాకపోతే ఎవరైనా సరే చేసుకోవాలనే చెప్తా నేను. చేసుకోవాలి, 4 రూపాయలు ఒక్క దగ్గర వేసుకోవాలనే ఆలోచన చేస్తుంటాను. కానీ నేను మిషన్ కుట్టక 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి బట్టలు కడుక్కోలేదు. నాకు బిజీగా ఉన్నాను. అసలు కుట్టడానికి వీలు కాలేదు. సరే నేను గుడి తెచ్చుకున్నామంటే కుదురుతలేదు జాకెట్. ఇది అయితలేదు. సరే వచ్చిన పనే కదా, ఎంతసేపు ఆ జాకెట్ కుట్టుకుంటలే అని చెప్పి ఈరోజు అయితే స్టార్ట్ చేసినాను. మొత్తం కంప్లీట్ అయినాక జాకెట్ ఎట్లా కుట్టిందో చూపిస్తాను. అయితే ఈ కుట్టుడు ఎంతసేపు అవుతుందో, ఏమింగ్ చేసుడు, బుక్స్లు పెట్టుడు, కాజాలు పెట్టుడు గిన అంతే అవుతుంది. అయితే కాజాలు గిన మంచిగా పెడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ పోయినా కానీ కాజాలు పోవు, బుక్స్లు పోవు. ఎందుకంటే నా పని కదా, ఎవరి పని వాళ్ళు మంచిగా చేసుకుంటాం. ఎందుకంటే నేను ఒక్క జాకెట్ అయినా సరే నిదానంగా కుట్టుకుంటాను. ఇట్లా ఇష్టం వచ్చినట్టు కుట్టి ఎట్లా అంటే అట్లా వేయను. కాకపోతే కుట్టుడు ఎంతసేపు అవుతుందో, ఏమింగ్ చేసుడు కూడా అంతేసేపు అవుతుంది. ఏమింగ్ చేసినాక చూపిస్తాను. కానీ కాకపోతే ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు గల్లా కట్ చేసుకున్నాక చేతులు వేస్తా. అయితే జాయింట్ చేస్తున్నా, చేతులు జాయింట్ చేసి కొంచెం అన్నం తింటాము. ఎందుకంటే టైం అయిందిగా. అయితే తినలేము. పొద్దున టిఫిన్ 2 చపాతీలు తిన్నాం అంతే. అన్నం తిన్న తర్వాత ఇది మొత్తం కంప్లీట్ చేస్తా. ఆకలి అయితే అవుతుంది. టైం ఎంత అయిందో ఏమో చూడలేము టైం అయితే. ఇక జాకెట్ అయితే కుట్టేసిన. ఇక జాకెట్ సేమ్ సైజు పెట్టి కుట్టినా నాదే. అయితే కొందరికి ఇస్తా ఇట్లా కుట్టమంటే ఏం చేస్తారు చెప్పనా, ఈ జాకెట్ ఇంత ఉందనుకో దానికి ఇంత పొడవు పెట్టి కుడతాను. అట్లా కాదు, కరెక్ట్ కొలతలు తీసుకుంటే జాకెట్ కరెక్ట్గా వస్తుంది. ఏదైనా సరే ఏది కొలత కరెక్ట్ ఎట్లా తీసుకున్నాం అనుకో మనకు అట్లా కరెక్ట్గా వస్తుంది. ఏదైనా సరే ఈ పైన ఏదైనా సరే ఇట్లా వస్తుంది. కొందరు ఏమో కుట్టుమని ఇస్తుంది అనుకో దానికంటే ఇంత పొడవు పెడతారు. ఇంకా నాకు నచ్చట్లేదు. ఇక నేను ఎట్లా కుట్టినా సేమ్ దీనంతనే ఏది చూసుకున్నా కానీ మనం కొలత ఎంత ఇస్తామో అంత. ఇది ఏమింగ్ చేసినాం అనుకో కరెక్ట్ సేమ్ దీని ఎంత వస్తుంది. ఏమింగ్ చేస్తే సమానం వస్తుంది. ఎప్పుడైనా జాకెట్ ఇట్లా కుట్టినామనుకో ఎట్లా వేసుకుంటే అట్లా ఉంటుంది. ఇక కుట్టినాను ఏం చేస్తాను, తప్పదు నాకు కుట్టుకోపోయి కుట్టిస్తే బాగా కుడతలేదు. నేను అనుకో ఇట్లా ఓపికతో కుట్టుకుంటా. ఏంటంటే ఎక్కడ అతికేయాలి, ఎక్కడ జాయింట్ చేసుకోవాలి అనేది. అంటే ఇట్లా వేసినాక ఈ పక్కకు వస్తుంది, ఏం కాదు. ఇక్కడ అనుకో మంచిగా ఉండాలి. ఎందుకంటే ఈ చేతి ఇట్లా బయటకు ఉంటుంది కదా, ఇట్లా వేసి కుట్టుకుంటా నేను. చేతులు పొడవైన తర్వాత ఏంటంటే ఎట్లా కుట్టినా కానీ జాకెట్ బాగా వస్తుంది. అంటే అడ్డమయ్యేది జాకెట్. అయితే కుట్టేసినాను. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. కాకపోతే పీస్ అనుకుంటారా మీరు ఏమనుకుంటారో నాకైతే తెలియదు. నా పని నేను చేసుకుంటాను. మీరు ఏమనుకున్నా కామెంట్ అయితే చేయండి. అయిపోయింది జాకెట్ అయితే ఏమేమి చేసినప్పుడు చూపిస్తాను నేను.